నా యేసురాజునకే నిత్యము స్తోత్రము. నాలో నివసించడి యేసుకు స్తోత్రము. ప్రభువు చేసిన మేలులను నిరతము స్మరించెదన్. ప్రభువు చేసిన మేలులను నిరతము స్మరించెదన్. పూర్ణ హృదయతో నీ నామం పాడి కీర్తించెదన్. పూర్ణ హృదయతో నీ నామం పాడి కీర్తించెదన్. నా యేసురాజునకే నిత్యము స్తోత్రము. నాలో నివసించడి యేసుకు స్తోత్రము. పాపమంతా మన్నించితివి, వ్యాధులన్ మాన్పితివి. పాపమంతా మన్నించితివి, వ్యాధులన్ మాన్పితివి. నా రుధిరం నశింపక కాపాడి రక్షించితివి. నా యేసురాజునకే నిత్యము స్తోత్రము. నాలో నివసించడి యేసుకు స్తోత్రము. ద్వేషాగ్నిలో చితికి తిని ప్రియుడానన్ ఆదుకుంటివి. ద్వేషాగ్నిలో చితికి తిని ప్రియుడానన్ ఆదుకుంటివి. వెలివేస్తే రోదిస్తిని, నీవే ఓదార్చితివి. వెలివేస్తే రోదిస్తిని, నీవే ఓదార్చితివి. నా యేసురాజునకే నిత్యము స్తోత్రము. నాలో నివసించడి యేసుకు స్తోత్రము. ఇకనే జీవించదని కోసమే, నీదు మహిమ కోసం. ఇకనే జీవించదని కోసమే, నీదు మహిమ కోసం. నీ ప్రేమను చాటెదను, నిత్యము పాడెదను. నీ ప్రేమను చాటెదను, నిత్యము పాడెదను. నా యేసురాజునకే నిత్యము స్తోత్రము. నాలో నివసించడి యేసుకు స్తోత్రము. నా యేసురాజునకే నిత్యము స్తోత్రము. నాలో నివసించడి యేసుకు స్తోత్రము. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం.
ప్రియులారా, మనం ధ్యానిస్తున్న 119వ కీర్తన గ్రంథం నుండి 7వ వచనాన్ని మరలా ధ్యానం చేసుకుందాం. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఐ విల్ ప్రైజ్ థీ విత్ అప్రైట్నెస్ ఆఫ్ హార్ట్ వెన్ ఐ షల్ హ్యావ్ లెర్న్డ్ దై రైచియస్ జడ్జ్మెంట్స్. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ వచనంలో కీర్తనాకారుడు అంటున్నాడు, దేవుని నీతిగల న్యాయ విధులను నేర్చుకునేటప్పుడు ఆయన హృదయము యథార్థ హృదయముతో ప్రభును స్తుతిస్తుందంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుందంట. ఏంటి దేవుని న్యాయ విధులు? అంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించేంత ఏముంటుంది ఆయన న్యాయ విధుల్లో? న్యాయ విధులు అంటే మనం అనుకునే భాషలో ఒక విధులు, కట్టడలు, జడ్జిమెంట్స్ కదా. దేవుని జడ్జిమెంట్ చూసి, దేవుని తీర్పును చూసి కృతజ్ఞతాస్తుతి చెల్లించేంత ఇష్టం కలుగుతుందా? సాధారణంగా మన జీవితాల్లో కొన్ని సమయాల్లో కొన్ని పరిస్థితుల్లో అసలు దేవుని తీర్పులు అంటేనే మనకి నచ్చదు. ఇలా కాకుండా దేవుడు వేరేలా చేస్తుంటే బాగుండేది, ఇదేనా, ఇలా కాకుండా దేవుడు వేరొకలాగా చేయొచ్చు కదా, ఇంకేం ఆలోచనలు లేవా దేవునికి అన్నట్లుగా దేవుడు మన జీవితమును ట్రీట్ చేసి డీల్ చేసే విధానాన్ని, అంటే ఆ తీర్పు మార్గాన్ని మనం ఇష్టపడని మనము ఇక ఆ మార్గాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తామో. కానీ భక్తుడు అంటున్నారు, నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు, వెన్ ఐ అండర్స్టాండ్, నేను వాటిని జాగ్రత్తగా గ్రహించినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు, వాటిని అనుసరించినప్పుడు నాలో యథార్థమైన హృదయం కలుగుతుంది. ఆ యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. బాధతో, వేదనతో కాదు, పరిపూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటున్నాడు. ఈ వచనంలో కొన్ని ఈ 119వ అధ్యాయంలో చాలా మారులు కనపడుతుంది ఈ న్యాయ విధులు అని. ఒక్కొక్క వచనాన్ని చూద్దాం. మనం 7వ వచనంలో మనం చదువుకున్న మన టాపిక్ న్యాయ విధులను నేను నేర్చుకుంటాను. తర్వాత 13వ వచనంలో చూడండి, నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. మరలా 20వ వచనం, నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది. తరువాత 30వ వచనం, సత్యమార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. 39వ వచనం, నీ న్యాయ విధులు ఉత్తములు, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము. 43వ వచనం, నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపియున్నాను. 52, యెహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకొని నేను ఓదార్పు నొందితిని. 62వ వచనం, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను. 75వ వచనం, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరచితివనియు నేను ఎరుగుదును. 102వ వచనం, నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకయున్నాను. 106వ వచనం, నీ న్యాయ విధులను నేను అనుసరించదనని నేను ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును. 108వ వచనం, యెహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము, నీ న్యాయ విధులను నాకు బోధింపుము. 120వ వచనం, నీ న్యాయ విధులకు నేను భయపడుచున్నాను. 137వ వచనం, యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. 156వ వచనం, యెహోవా నీ కనికరములు మితిలేనివి, నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపుము. 160వ వచనం, నీ వాక్య సారాంశం సత్యము, నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచును. 164వ వచనం,
నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. 175 వచనం. నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించెదను, నీ న్యాయ విధులు నాకు సహాయములగునుగాక. ఎన్ని క్వాలిటీస్ చూపిస్తున్నాడో భక్తుడు చూడండి. ఈ కీర్తన అంతటిలోనే దేవుని న్యాయ విధులను ఎన్ని మారులు ఎన్ని విధాలుగా ఇష్టపడుతున్నాడో భక్తుడు చూడండి. నిజంగా దేవుని న్యాయ విధులు, దేవుని తీర్పులు ఎంత న్యాయమైనవో కదా. మనం ఎప్పుడు అలా స్తుతిస్తాము, దేవా నీ తీర్పు మార్గము యోగ్యమైనది, యుక్తమైనది, దాన్ని బట్టి నేను నిన్ను స్తుతిస్తాను. హ్యావ్ యూ ఎవర్ ప్రైజ్డ్ హిమ్ లైక్ దట్? ఎప్పుడైనా నీ జీవితంలో దేవుని న్యాయ విధులను బట్టి స్తుతించావా? దేవుని తీర్పు మార్గములను బట్టి స్తుతించావా? అలా స్తుతించు, అవే నీకు సహాయములవుతాయి. వాటి మీద, దేవుని మార్గము మీద, దేవుని తీర్పు మార్గముల మీద నీ మనస్సు నిలుపుకో, అవి నీకు సహాయపడతాయి. వాటి వలన నువ్వు బ్రతుకుతావు. ఆ తీర్పునకు, ఆ న్యాయ విధులకు భయపడు, వాటిని నెరవేర్చాలని విశ్వసిస్తానని ప్రమాణం చేసుకో భక్తుని వలె. వాటిని బట్టి దినమెల్లా స్తుతించు, అవి నీ విశ్వాసాన్ని బలపరుస్తాయి. నా ఆత్మ నీ తీర్పు మార్గమును ఎంత శ్రద్ధగా వెతికినదో అంటాడు 77వ కీర్తనలో. మనకేమో ఆ తీర్పు మార్గాన్ని వెతికేంత అవసరం కనపడదు. అందులో ఏముంటుంది అనుకుంటాం. 77వ అధ్యాయం 6వ వచనం, దేవా నా ఆత్మ నీ తీర్పు మార్గం శ్రద్ధగా వెదికెను. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం, యెహోవా నీ తీర్పుల మార్గమున నీవు వచ్చుచున్నావని. మనమేమో మన ఇష్టమైన సమయంలో దేవుడు కలుగు చేసుకోవాలని, మనకి అనుకూలంగా ఉన్నప్పుడు ఇంకప్పుడే దేవుడు మనం మొర వినాలి, ఇంకప్పుడే మనం ఏది అడిగితే అది చేయాలి దేవుడు. ఎందుకంటే మనకి ఆ టైమే తెలుసు. సౌలు కూడా అదే అనుకున్నాడు, అలాగనే పొరపడింది సౌలు, అలాగనే దేవుణ్ణి అనుసరించటం వెనుక తీసింది సౌలు. 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం, దేవుణ్ణి సమాధానపరచడము కంటే శత్రువులు వచ్చి తన మీద పడతారనే భయం ఎక్కువైపోయింది సౌలుకి. శత్రువులు వచ్చి తన మీద పడితే తన రాజ్యం నిలువదేమో అనే భయం ఏర్పడింది సౌలుకి. అందుకే దేవుని టైం కొరకు ఎదురు చూడలేదు. మన సమయంలో మనకిష్టమైనప్పుడు త్వరపడి దేవుడు కార్యం చెయ్యాలి అనుకోవడం కూడా అదొక విధమైన అజ్ఞానం, అదొక విధమైన అవిశ్వాసం. 7 రోజులు వెయిట్ చేయమన్నాడు సమూయేలు. 7 రోజులు వెయిట్ చేశాడు. ఆ లాస్ట్ మొమెంట్లో బ్రేక్ చేశాడు ఆ టైంని. అది దేవుడు నిర్ణయించిన కాలం. దేవుడు నిర్ణయించిన కాలం ఒకటైతే సౌలు అనుకుంటున్నాడు, నిర్ణయ కాలమున నీవు రాకపోవడం. ఏది నిర్ణయ కాలం? సమయంలో దేవుడు తను ఉద్దేశించిన సమయంలోనే తను నిర్ణయించిన విధముగానే పనిచేస్తారు అని మనం ఒప్పుకోవాలి. యెహోవా నీవు నీ తీర్పుల మార్గమున వచ్చుచున్నావు అని మేము నీ కోసం కనిపెడుతున్నాం. మనము మనకిష్టమైన సమయంలో, మనకిష్టమైన పరిస్థితుల్లో, మనకిష్టమైన విధంగా రావాలని కనిపెడతాం మనం. అందుకే దేవుణ్ణి కనుగొనలేము మనము. అందుకే దేవుని మార్గాన్ని విశ్వసించలేము మనం. అదే కాల సమయంలో న్యాయ విధులు వాటిని నేర్చుకోవాలి, వాటి యందు ధ్యానం చేయాలి. దేవుడు నీ జీవితంలో నిన్ను ఉద్దేశించి నీ కొరకు ఆయన నడిపిస్తుండిన మార్గం ఏంటి? ఆ తీర్పు మార్గమే నీకు క్షేమము, పరిశుద్ధము. దానికి మించి, దానికి ఒక్క స్టెప్ నువ్వు బయట ఉన్నా కానీ దానిలో నీకు క్షేమం ఉండదు. దేకాల సమయంలో ప్రభు సహాయం కోరుకుందాం. ప్రభువా నీ మార్గాన్ని నేను విశ్వసించాలి, నీ మార్గాన్ని నేను గ్రహించాలి, నీ మార్గం మీద ఎడతెగకుండా నా ఆశ నిలుపుకోవాలి. నాకు సహాయపడని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. సౌలు వలె మనకంటూ ఒక నిర్ణయ కాలం ఉండొద్దు. దేవుని నిర్ణయ కాలమే మన నిర్ణయ కాలం అవ్వాలి. ప్రభు సహాయం కోరుకుందాం. ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించుగాక. ఆమేన్.
మంచి యేసయ్య, బలమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నిజంగా మీ తీర్పు మార్గమున మీరు వస్తారని మేము విశ్వసించుట మాకు నేర్పండి. మేము లోబడుట, గ్రహించుటను మాకు నేర్పండి దేవా. మీ మార్గాన్ని మేము విశ్వసించటం, గౌరవించడం, సన్మానించడం నేర్పండి. ఈ మాటలు వినుచున్న బిడ్డలందరినీ దర్శించండి. భక్తుడైతే ఎన్ని విధాలుగా, ఎన్ని వచనాలలో మీ న్యాయ విధులను గురించి స్తుతిస్తూ వచ్చారు. మేము కూడా మీ న్యాయ విధులు నేర్చుకొనడానికి, వాటి వలన సహాయం పొందుకొని, బలం పొందుకొని దేవా, వాటి వలన మేము బ్రతుకున్నట్లు, వాటి వలన మిమ్మల్ని స్తుతించినట్లు కృప చూపమని అడుగుతూ, దీని దీవెనలతో, వాక్యాశీర్వాదాలతో నింపమని, దినమంతా నీ పరిశుద్ధమైన సన్నిధి కోరుకుంటూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.